వనపర్తి మా అత్తగారులది వనపర్తి అండి. ఇక్కడ వనపర్తిలో సృష్టి హాస్పిటల్లో డెలివరీ అయింది. డెలివరీ అయితే ఈమెకు నార్మల్ డెలివరీ అయింది. బాబుకు ప్రాబ్లం ఉంది, వెయిట్ తక్కువ ఉన్నాడు, నెలల నుండి డెలివరీ కాలేదు. అందుకని ఇక బాబుకు ప్రాబ్లం ఉందంటే ఇక్కడ రవి హాస్పిటల్, మహబూబ్నగర్ రవి హాస్పిటల్లో తీసుకుపోమంటే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ వచ్చినాక మా గూడంగా మంచిగా కేర్ తీసుకొని బేబీ గూడంగా లోపల ఐసీయూలో పెట్టి ఫర్ డే మాకు ఇన్ఫార్మ్ చేసి బేబీ ఇలా క్రిటికల్ పొజిషన్లో ఉండి ఇలా అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అని మాకు అంతా చెప్పడం సార్ వాళ్ళు ఆనందంగా ఉందండి. ఇలా 4 డెలివరీస్లో ఇది ఫైనల్ అండి మాది. ఇప్పుడు రవి హాస్పిటల్ అని మేము చాలా ఆనందంగా మా బేబీ మాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. మాకు రవి హాస్పిటల్ అని మహబూబ్ నగర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము ఈ హాస్పిటల్కు మేము ఎప్పుడైనా మేము మర్చిపోలేము. మా బేబీ ఇక్కడ ఇంప్రూవ్ అయిందని మా గుడంగా చాలా హ్యాపీగా ఉందండి. కేఎంసి గుడంగా సార్ వాళ్ళు చెప్పారు, బేబీ తల్లికి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు పెట్టుకోండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే తల్లి పెట్టుకోండి, మీకు దానివల్ల బేబీ దబ్బున ఇంప్రూవ్ అవుతుంది, మీకు చాలా బాగుంటుంది, బేబీకు మీకు చాలా బాగుంటుంది, దానివల్ల మంచిగా ఉంటుంది. ఫీడింగ్ అన్ని సిస్టర్స్ సార్ వాళ్ళంతా చెప్పారు. ఇక మాకైతే బాగానే హ్యాపీగా ఉందండి. ఇక్కడికి వచ్చినందుకు మా బేబీ 4 టైం డెలివరీలో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ టైం ఇది లాస్ట్ టైం డెలివరీ ఇన్ని జాగాల తిరిగి ఇక్కడ బాగుందని మేము హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇంటికి పోయినాక బేబీని శానిటైజర్ వేసుకొని ఎక్కువ చల్లగా ఉండడం, గరంగా ఉండడం, బేబీకు మంచిగా బాగా చూసుకోవడము, ఎక్కువ వీళ్ళు వాళ్ళు మీద పడి రావడం అట్లా జరగకుండా మీరు భార్యాభర్తలు కేర్ తీసుకొని చాలా జరగడం. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే మేము ఫాలోలో ఉంటాం, మా నంబర్ ఉంటుంది అందుబాటులో, కన్ఫర్మ్ చేసి రావడం. ఇక్కడ మేము ఏమైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటామని సార్ చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ.